శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో చాలామందికి వస్తున్న సందేహం, ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా, శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు అభిషేకం చేయాలా అనే సందేహం అందరికీ ఉంది. ఆ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవుణ్ణి భక్తితో కొలుస్తుంటారు. తమ తమ శక్తి కొలది దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కొందరు ఇళ్లల్లో శివలింగాన్ని తెచ్చి పెట్టుకుంటారు. ఇంకొందరు శివలింగం ఇంట్లో పెట్టకూడదని అంటారు. కానీ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి దోషాలు ఉండవని పెద్దవాళ్ళు చెబుతున్నారు. అయితే శివలింగం మరీ పెద్దదిగా కాకుండా మన మధ్య వేలు సైజులో ఉండాలని పెద్దవాళ్ళు చెబుతున్నారు. శివలింగం ఉంటే కనుక ప్రతిరోజు అభిషేకం చెయ్యాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. మనం ప్రతినిత్యం స్నానం ఆచరించినట్లే, ప్రతినిత్యం ఆహారం తింటున్నట్లే భగవంతుడికి కూడా ప్రతిరోజు అభిషేకం చెయ్యాలి. కానీ అది దేవాలయంలో మాత్రమే సాధ్యం తప్ప అందరికీ ఇళ్లల్లో సాధ్యం కాదు. కాబట్టి మన వీలును బట్టి స్వామివారికి మనకు కుదిరినప్పుడు భక్తితో అభిషేకం చేసుకోవచ్చు. ఇంట్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటే ప్రత్యేకమైన పూజలు, నైవేద్యాలు ప్రతినిత్యం అర్పించాల్సి వస్తుంది. అందుకే చిన్న విగ్రహాలు పెట్టుకున్న మనము భక్తితో పూజలు చేసుకోవచ్చు. శివుడు భోలా శంకరుడు. చెంబెడు నీళ్లు పోసినా ఎంతో ఆనందపడిపోతాడు. బిల్వపత్రం అర్పించిన మన కోరికలు నెరవేరుస్తాడు. ఇంట్లో దేవుళ్లకు ప్రతిరోజు పూజలు, అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఇప్పుడు అంత సమయం అందరికీ ఉండటం లేదు. కాబట్టి మనం భక్తితో నమస్కరించిన ఆ శివుడి అనుగ్రహం మనపైన, మన కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.